మనం ఈరోజు ఈ వీడియోలో మన భారతదేశ గణతంత్ర దినోత్సవం గురించి విందాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎన్నో సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్నదే ఈ వీడియో. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1950వ సంవత్సరం నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చినది. భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. ఇందులో 25 భాగాలు, 448 ఆర్టికల్స్ మరియు 12 షెడ్యూల్స్గా ఉన్నాయి. భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరిచిన తర్వాత స్వతంత్ర భారత్ సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా అవతరించినది. దేశ ప్రజలందరికీ, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమాన చట్టం అందుబాటులోకి వచ్చినది. ఆ రోజున అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు సెలవు దినంగా ప్రకటిస్తాయి. అన్ని పాఠశాల, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర బోధనా సంస్థలు ఆ రోజున అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుంటారు. ఈ వేడుకలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, పాటలు, నృత్యం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలను భారతదేశ రాష్ట్రపతి గారు తన ఉపన్యాసంతో ప్రారంభిస్తారు. అదే రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర గవర్నర్ గారు తన ఉపన్యాసంతో ప్రారంభిస్తారు. భారతదేశం రాజధాని అయిన న్యూఢిల్లీలో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ నేతృత్వంలో భారీ పరేడ్ ఊరేగింపుగా నిర్వహిస్తారు. రాజ్పథ్ కర్తవ్య పథ్గా పిలిచే రాష్ట్రపతి గారి ప్రాంగణంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ జాతీయ పండుగను దేశ ప్రజలందరూ ఆ రోజున చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి జెండా వందనాన్ని స్వీకరించి జాతీయ గీతాన్ని పాడుతారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి ప్రాంతంలో నేలపాడులోని 22 ఎకరాల విస్తీర్ణంలో భారీ పరేడ్ను ఏర్పాటు చేసి రిపబ్లిక్ డే వేడుకలను తొలిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. రాజధాని రైతులే ఇక్కడ అతిథులుగా వారు పాల్గొనడం మొదటిసారి విశేషం.